హాస్య నటుడు పద్మనాభం గారు ఎన్టీఆర్తో ఒక సినిమా తీయాలనే కోరికతో తనుంటున్న సొంత ఇల్లు తాకట్టు పెట్టి 40,000 రూపాయలు తీసుకువచ్చి దేవతా సినిమా తీయాలనుకున్నారు. ఆ సినిమాకి హీరోగా ఎన్టీఆర్ గారిని, హీరోయిన్ గా సావిత్రమ్మని నిర్ణయించుకున్నారు. ఎన్టీఆర్ గారి దగ్గరికి వెళ్లి సంప్రదించగా ఆనందంగా ఒప్పుకున్నారు. తోటి నటుడు దర్శకత్వం వహిస్తున్నాడంటే ఎన్టీఆర్ గారు చాలా ఆనందపడ్డారు. అదే విధంగా సావిత్రమ్మకి అడ్వాన్స్ ఇవ్వడానికి పద్మనాభం గారు ఆవిడ ఇంటికి వెళ్లారు. సావిత్రి గారికి పద్మనాభం గారు చెప్పిన స్టోరీ చాలా బాగా నచ్చింది. ఈ సినిమాలో తనది డబల్ రోల్ అని చెప్పగా 2 పాత్రలు నాకు మంచి పాత్రలే ఇచ్చారు అని ఆనందపడ్డారు. అడ్వాన్స్ ఇస్తున్న సమయంలో ఒక 100 రూపాయల నోటు కింద పడిపోయింది. అది చూసి సావిత్రమ్మ గారు ఆ 100 రూపాయల నోటు తీసి పద్మనాభం గారికి ఇస్తూ, ఈ విధంగా జరగటం చాలా మంచి శకునం, మీ సినిమా తప్పనిసరిగా 100 రోజులు ఆడుతుంది అని గ్యారంటీ ఇచ్చారు. అదే విధంగా దేవతా సినిమా ఎంత సూపర్ హిట్ అయిందో అందరికీ తెలుసున్న విషయమే కదా. ఈ సినిమా హిట్ అయ్యాక పద్మనాభం గారు తన అప్పులన్నీ తీర్చేసి